విజయవాడ కనకదుర్గమ్మ గొర్రెల కాపరిని ఒక బండరాయిలా ఎందుకు మార్చివేశారో మీకు తెలుసా? విజయవాడకు దగ్గరలో మొగలరాజపురం అనే గ్రామం ఉంది. అక్కడ ఒక కొండ నుండి రాత్రి అయితే చాలు గజ్జల శబ్దాలు వినబడుతూ ఉండేవి. ప్రజలు అక్కడ అమ్మవారు తిరుగుతున్నారు అని ఆ కొండకు వెళ్లడానికి భయపడేవారు. కానీ ఒక రోజు గొర్రెల కాపరి అమ్మవారిని చూద్దామని ధైర్యం చేసి కొండ మీదకు వెళ్లాడు. అలా కొండ మీదకు సగం దూరం వెళ్లేసరికి ఒక పెద్దావిడ వచ్చి ఎక్కడికి వెళుతున్నావు అని గొర్రెల కాపరిని అడిగింది. కొండ మీద అమ్మవారు తిరుగుతున్నారని మా గూడెం వాళ్ళు చెప్పారు, అందుకే వెళ్తున్నాను అని చెప్పాడు. అప్పుడు అమ్మవారు నవ్వి, అమ్మవారు కనిపిస్తే ఏం చేస్తావు అని అడిగారు. అప్పుడు గొర్రెల కాపరి, నేను పుట్టుకతోనే కడు బీదవాడిని, కాస్త ధనం అడుగుతాను అని చెప్పాడు. వెంటనే అమ్మవారు ఒక బంగారు మూటను ఆ కాపరికి ఇచ్చి 2 షరతులు పెట్టారు. ఇలా నేను నీకు ధనం ఇచ్చినట్లు ఎవ్వరికీ చెప్పకూడదు. 2, కిందకు వెళ్లేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు. పొరపాటును చూస్తే నువ్వు కొండగా మారిపోతావు అని చెప్పారు. ఆ గొర్రెల కాపరి సరే అని అమ్మవారికి నమస్కారం చేసి కొండ దిగి వెళ్లిపోయాడు. కానీ కొండ దిగుతున్నప్పుడు మార్గ మధ్యంలోనికి వెళ్ళినాక నిజంగా అమ్మవారు ఉన్నారా అని గొర్రెల కాపరి ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు. అలా చూసిన వెంటనే శిలగా మారిపోయాడు. గొర్రెల కాపరి కోసం ఊరిలో తన భార్య ఎదురు చూస్తూ ఉంది. రాత్రి కావడంతో ఆమె నిద్రపోయింది. ఆమె కలలో గొర్రెల కాపరి కనిపించి, కొండ మీద అమ్మవారు ఉన్నారు, మీరందరూ వెళ్లి పూజలు చేయండి, నేను మాట తప్పడం వల్ల ఒక శిలగా మారిపోయాను అని చెప్పాడు. ఆమె వెంటనే లేచి ఈ విషయం ఊర్లో వాళ్ళందరికీ చెప్పింది. అందరూ కొండ మీదకు వెళ్లి చూసేసరికి అక్కడ ఎప్పుడూ లేని ఒక బండరాయి మార్గమధ్యంలో ఉంది. గుహలోకి వెళ్లి చూడగానే అమ్మవారు ఒక రాతి మీద శ్రీచక్రంతో ఇంకా ఆమె పాదముద్రతో దర్శనం ఇచ్చారు. గొర్రెల కాపరికి ఆ కొండ మీద ధనం ఇచ్చారు కాబట్టి ఆ కొండను ధనకొండ అని పిలుస్తారు.